शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। తిరుమల దేవస్థానంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా మన దీక్ష దేవాలయంలో మూడవ సంవత్సరంలో తిరుపావై ప్రోగ్రాం జరుపుకుంటూ ఉన్నాము. నిన్నటి వరకు 20 పాటలనే పూర్తి చేసుకున్నాము. ఈరోజు 21వ పాఠంలో ప్రవేశిద్దాము. ముందుగా గోదాదేవిని ప్రార్థించిన తర్వాత విజయాన్ని పొందుతాము. నీలా తుంగస్తనగిరి తటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాభ్యం త్వం విహితస్య సిద్ధమధ్యాపయంతి గోతిష్ఠాయాం సజని గణితం యావరాకృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ కులవయ్యాన్నాల్ అరంగర్కు పన్ను తిరుప్పాపై పల్పదియం ఎన్నిసయాలపాడి కొడుతాల్ నర్పమాలై ఉమ్మాలై కూడి కొడుతాలై చొల్లు చోడి కొడుత కొడియే తుల్పాపై పాడిరుల పల్పడయాయ్ నాడినే వేంగడవర్ ఎన్నై విధి ఎంతై మాటన్నాగడవ వన్నమే నల్గో. 1 నుంచి 5వ పాఠం వరకు వృత విధానాలు తెలుసుకొని 6 నుంచి 15వ పాఠం వరకు ఎవరైతే భాగవతోత్తములుగా కీర్తింపబడుతున్నారో ఆడవారుగా చెప్పబడుతున్నారో అటువంటి గోపపాలను మేల్కొల్పి 16 నుంచి 20వ పాఠం వరకు వివిధ చిత్రణలను చూడడం జరిగింది. నేటి పాఠంలో 18వ పాఠంలో ఒక నీలాదేవిని మాత్రమే కీర్తించాము. 19వ పాఠంలో శ్రీకృష్ణ పరమాత్మ కీర్తించి చివరిగా నీలాదేవిని కీర్తించడం జరిగింది. 20వ పాఠం వచ్చేసరికి ఇలా కాదు, ఇద్దరిని సమంగా కీర్తించాలి అని ముందుగా శ్రీకృష్ణుని తర్వాత నీలాదేవిని ప్రార్థించారు. నీలాదేవికి ఏం కావాలి అని అడిగింది. నేటి పాఠంలో ఒక అద్దం కావాలి, ఒక చామరం కృష్ణకథ కావాలి, అలాగే నీ స్వామివారిని కూడా మా పరం చేస్తే మేము ఆయనతో సంశ్లేషం చెందుతాము అన్నారు. అద్దము అంటే మన ఓంకారము అనేటువంటిది, అలాగే చామరము అంటే నమః అనేటువంటి పదము. నమః నాది కాదు, నమః నాది కాదు. ఏదైనా దానం చేస్తాం మనం, దానం చేసినప్పుడు సంప్రదాయ నమః అంటాం, అది వెళ్ళిపోతుంది. నాది కాదు, నాకు సంబంధం లేదు అంటే ఇక్కడ ఏమిటి అర్థం అంటే, మనము దేవాలయంలో అర్చకుడికి ఒక వస్త్రం దానం చేశామనుకోండి. ఒక వస్త్రం దానం చేస్తే దానం చేసిన తర్వాత ఆ అర్చకుడు ఆ వస్త్రాన్ని ఆయన కట్టుకోవచ్చు, పడేయవచ్చు, కింద అనుకుంటగా మార్చవచ్చు, బయట వారికి ఇచ్చేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అయ్యో నేను ఆయనకు వస్త్రం కట్టుకోవడానికి ఇచ్చాను, ఆయన కట్టుకోలేదు, దాన్ని ఇంకా దేనికో ఉపయోగించాడు అని మనం బాధపడవలసిన పని లేదు. మన సంబంధం లేదు. నా మనం ఇచ్చేసాము, ఆయన తీసుకున్నాడు, అయిపోయింది. నాది కాదు, ఇవ్వడం వరకే మన వంతు. ఇక్కడ ఆధ్యాత్మికంగా నమః నేను ఎవరిని, నా శరీరం నాది కాదు, ఎవరికి చెందినది, ఈ నా ఆత్మ నా శరీరం అంతా భగవంతునికి చెందినది, ఇదంతా కూడా నాది కాదు అనే భావన. ఈ బాహ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలన్నీ కూడా నాది కాదు అనే ఆధ్యాత్మిక భావన తెలుస్తూ ఓంకారమైనటువంటి అర్థంతో నిర్మలమైన మనస్సు కలిగి ఆ నిర్మలమైన మనస్సులో భగవంతుని తీరడము, భగవంతుని కనుక్కోవడము, ఆయనే నారాయణ, శ్రీమన్నారాయణ. కాబట్టి మీ స్వామివారిని ఇవ్వండి అన్నారు. స్వామివారిని ఇవ్వండి అంటే ఆ స్వామివారు ఎవరు అంటే మన శరీరంలో, మన ఆత్మలో, మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుని ఏ విధంగా కనుక్కోవాలి అని లక్ష్మీదేవి ప్రార్థించే సన్నివేశం అని అంతరార్థంగా తెలుస్తుంది. సరే, ఇంత జరిగింది. ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మ చూపు లేదు, పలుకు లేదు. సరే, ఏం చేయాలి? చిట్ట చివరికి ఇంత బాధపడితే నీలాదేవి మాట్లాడింది, ఏమి కావాలి అనేది వీళ్ళు అడిగారు. ఆవిడ సరే అనింది. ఇక ఈయన ప్రార్థిద్దామని ఈరోజు 21వ పాఠంలో ఈ శ్రీకృష్ణ పరమాత్మ ప్రార్థించే సన్నివేశాన్ని గోదాదేవి చెప్పింది. ముందుగా పాఠాన్ని అనుసంధానం చేసుకుందాము. ஏத்தகலங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாரேபால் ஒரியம் மல்லல் பெரும்பருட்கள் ஆத்த படைத்தான் மகனே அறிகுறாய் பூத்தமுடையாய் பெரியாய் உலகனில் தோர்த்தமாவை நின்ற சுடரே துயிலாய் மாத்தார் உனக்கு உடைத்துளைந்து
వాచకం ఆచారబంధకం మణిమాపోరే పూర్త్యాం బంధం కోలిందేలోరింబాబాయ్. ముందు నుంచి కూడా చెప్పుకుంటున్నది ఏమిటి అంటే, ఎవరినైనా మేల్కొల్పాలి అంటే వారికి ఉన్నటువంటి విశేషణాన్ని, వ్యక్తిత్వాన్ని ముందుగా మనం కనుక చెప్తే వారు మనకి అనుకూలవుతారు అని. ఆ విధంగా ఏమంటున్నారు, ఏ తగలంగల్ ఏ లిప్పి మీద లిప్ప. విపరీతమైనటువంటి పశు సంపద కలిగినటువంటి నందగోపుడి యొక్క కుమారుడా. ఆ పశు సంపద ఎటువంటివి? బాగా బలిష్టమైన పశు సంపద. ఆ బలిష్టమైన పశు సంపద గోవులన్నీ కూడా ఎటువంటి శక్తి కలిగినటువంటివి అంటే విపరీతంగా పాలను ఇచ్చే అటువంటివి. ఎటువంటి పాలిస్తాయి? కుండలు పెడతారు, కుండలు తీయడమే తప్ప వారు చేసే పని లేదు. అంటే కుండలు జరిపి 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 వీరికి విసుగు రావాలి తప్ప పాలివ్వడంలో గోవులు ఎటువంటి వివక్ష చూపవు, ఇస్తూనే ఉంటాయట. అంటే అపరిమితము. అలా అపరిమితంగా పాలన ఇవ్వగలిగేటువంటి గోవులు కలిగినటువంటి నందగోపుడి కుమారుడా అన్నారు. ఇక్కడ మళ్ళీ ముందుగా వస్తే మనకు 16వ పాఠంలో కూడా ఏమంటున్నారు? నందగోపురుడయ, మా నందగోపుడి భవనం ద్వారపాల కూడా అన్నారు. నీలాదేవిని మేల్కొన్నప్పుడు ఏమన్నారు? ఆవిడను కూడా మా నందగోపుడి కోడలా అన్నారు. ఇక్కడ నందగోపుడి కుమారుడా అంటున్నారు. ప్రతిసారి కూడా గోపపాలకులు ఆ నందగోపుడితో ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఎవరి కుమారుడు? నందగోపుడి కుమారుడు. అంటే ఎవరైనా సరే తండ్రి గొప్పతనాన్ని చెప్తే సంతోషిస్తారు అనేది ఒకటి. తర్వాత మీకేందండి, మీకు ఇంత అధికారం ఉన్నది, మీకు ఇంత ఆస్తి ఉన్నది, మీకు ఇంత పవర్ ఉన్నది, మీరేం చేయాలన్నా చేయగలరు, మీకేం తక్కువ అని చెప్పామనుకోండి ఎదురువాడి దగ్గర, అప్పుడు మన పని సులభం అవుతుంది. అలా నిన్నలో కొద్దిగా శౌర్య పరాక్రమాల గురించి మాట్లాడి ఈరోజు ఈ శ్రీకృష్ణుడి యొక్క తండ్రి గారి ఆస్తి గురించి చెప్తున్నారు. ఆ ఆస్తి కూడా ఎటువంటిది? పశు సంపద. ఇక్కడ ఇంకొక అంతరార్థం ఏమిటి అంటే ఆచార్య సంబంధాన్ని చెప్పింది ఇక్కడ మనకి గోదాదేవి భాషణంలో. ఆచార్య సంబంధం ఏమిటి అంటే భగవంతుడు చేరాలి అంటే మనం స్వయంగా ఉన్న దానికంటే ఒక ఆచార్య ద్వారా వెళితే త్వరగా ఆయన మనకి భగవంతుని దర్శింపజేస్తాడు, భగవంతుని అనుగ్రహాన్ని కప్పజేస్తాడు అని అనుకుంటుంది. ఎలా అంటే ఈ నందగోపుడు ఆచార్యుడు, ఆయన దగ్గర ఉండేటివి గోపులు. ఆ గోపులన్నీ కూడా శాస్త్రాలు అని చెప్పారు. ఆ శాస్త్రాలు ఇచ్చేటువంటి ఉపదేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాలు. తర్వాత తీసుకునేవారు ఆ కుండల్లో నీరు, ఆ పాలు పడుతూ 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 ఉన్నాయి. అంటే తీసుకునేవారు ఇష్టంగా ఉంటే చెప్పేవారు ఎంతైనా చెప్తారు. ఆ విధంగా అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన వారు ఆచార్యులు. అటువంటి ఆచరణగా ఆశ్రయించినట్టుంటే, ఆచరణ ద్వారా వెళ్ళినట్టుంటే భగవతి అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది ఉండేటువంటి పరమార్థం. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్తాను, దీనికి సంబంధం లేకపోయినా కూడా. అందరికీ కూడా గజేంద్ర మోక్షం గురించి ఐడియా ఉంటుంది, తెలిసి ఉంటుంది. ఏనుగు, మొసలి ఆ ఇద్దరు కూడా నదిలో పోరాడతారు. పోరాడినప్పుడు ఆ గజేంద్రుడు ఆ మొసలి బారి నుంచి 1000 ఏళ్ళు పోరాడి 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 ఇక దీనితో నేను గెలవలేను అనేటువంటి స్థితికి వచ్చిన తర్వాత, నా చేత కాదు అనుకున్న తర్వాత, అప్పుడు నీవే తప్ప అని నాకు ఎవరు దిక్కులేరయ్యా అని చెప్పేసి రాబయ్యా రక్షించబయ్యా అని ఆ శ్రీ మహావిష్ణువులు కాకుండా ఎవరైతే లోకాలు రక్షిస్తారో, పుట్టిస్తారో, జన్మిస్తారో, ఆ లోకాలను లైట్ చేస్తున్నారో అటువంటి వారు ఎవరు ఉన్నారో, బ్రహ్మ కాదు, శివుడు కాదు, విష్ణువు కాదు అని ఆ విధంగా ఒక పరమాత్మ స్వరూపాన్ని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే బ్రహ్మగారు ఏమనుకుంటాడు? రక్షించే పని నాది కాదు కాబట్టి నాకు సంబంధం లేదన్నాడు. శివుడు ఏమనుకుంటాడు? లయం చేసే పని నాది కాదు, రక్షించేవాడిని కాదు అనుకుంటాడు. చిట్టచివరికి రక్షించేటువంటి కష్టాల్లో ఉన్న రక్షించేటువంటి ధర్మం ఎవరిది? శ్రీ మహావిష్ణువుది. కాబట్టి ఆయన అక్కడ ఆ లక్ష్మీదేవితోటి అలవైకుంఠంలో బాధ్యతలాడుతున్నా సరే అప్పటికప్పుడు ఆ జుట్టు చెదిరిపోయినా సరే, బట్టలు సరిగ్గా లేకపోయినా సరే తిరిగి చెప్పడం వెంకటచక్రం ఏదో ఇది అందింపడంటూ పరుగు పరిగెత్తుడు వచ్చాడు.
వచ్చేసి ఇక్కడికి వస్తే చాలా బీభత్సంగా కనిపిస్తుంది. ఎంత బీభత్సం అంటే అందంగా ఉండవలసిన కొరడంతా కూడా రక్తసిద్ధం అయిపోయింది. ఆ ఏనుగు కాలు పట్టుకొని మొసలి వదిలిపెడతలేదు. మొసలి ఏనుగును లోపలికి లాగుతుంది, ఏనుగు మొసలిని బయటికి లాగుతుంది. ఎందుకంటే మొసలికి నీళ్లలో ఉంటే బలము, ఏనుగుకి భూమి మీద ఉంటే బలము. రెండు పోరాడి అలసిపోయాయి. అటువంటి అలసిపోయిన స్థితిలో ఈయన ఈ గజేంద్రుడు ప్రార్థిస్తే ఆయన వచ్చేసి ఆ స్థితిని చూసి ఇక ఆగలేక అప్పటికప్పుడు తన చక్రాన్ని స్మరించి చక్రాన్ని ప్రయోగిస్తే ఆ చక్రము వెళ్ళి మొసలి తలను ఖండిస్తుంది. మొసలి చనిపోతుంది, ఏనుగు బయటపడుతుంది. తర్వాత చనిపోయినటువంటి మొసలి ఒక గంధర్వుడుగా మారి శ్రీ మహావిష్ణువు నమస్కారం చేసుకొని గంధర్వ లోకానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఆ గంధర్వుడు ఎవరు అంటే పూర్వకాలంలో కూడా గంధర్వుడే. అతను ఏం చేస్తాడు, ఒకసారి తన చెలికత్తలతోటి నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఒక మునిగారు వస్తారు, దేవలముని ఒక ముని వస్తాడు. ఆ ముని కూడా నదిలో స్నానం చేస్తుంటే చెలికత్తలు ఉన్నప్పుడు ఈ గంధర్వుడికి ఆ ముని ఆట పట్టించాలి అనిపిస్తుంది. ఆట పట్టించాలి అనిపించేసి ఆ నీళ్ళలో ఈడుకుంటూ అడుక్కుంటూ వెళ్ళి ఆ మునిని కాలు పట్టి కిందికి లాగుతాడు. లాగితే పాపం ఆయన ఏదో ఒంటి కాలం ఏదో ఆయన ఏదో అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు నదిలో నిలబడి. లాగబడుకు ఆ ముని నీళ్ళలో పడిపోతాడు. చెలికత్తలందరూ నవ్వుతారు. అప్పుడు ఆ మునికి కోపం వచ్చేసి నువ్వు నీటి అడుగులో ఉండి నన్ను లాగావు కాబట్టి నీటిలో నివసించే ముసలివైపో అని శాపం పెడతాడు. ఆ శాపం మూలాన ఆ గంధర్వుడు ముసలిగా వచ్చాడు. అయింది కదా. శ్రీ మహావిష్ణువు చక్రాన్ని ప్రయోగించాడు. చక్రము ముసలి తల ఖండించింది. ఆయన గంధర్వుడుగా మారిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ గంధర్వుడి ప్రమేయం ఏమీ లేదు, ముసలి ప్రమేయం ఏమీ లేదు. ముసలి శ్రీ మహావిష్ణువును ప్రార్థించలేదు, ఏమీ కోరలేదు. కానీ శాప విమోచనం జరిగింది. ఆయనకి మళ్ళీ పూర్వరూపం వచ్చేసింది. ఎలా వచ్చింది అంటే గజేంద్రుడి యొక్క పాదాన్ని ఆశ్రయించాడు. గజేంద్రుడు ఎవరు? పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన ఎప్పుడూ కూడా ఈ అష్టాక్షరి మంత్రాన్ని లేదా ద్వాదశాక్షరి మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండేవాడు విపరీతంగా. ఆ జపించుతూ ఉన్నప్పుడు ఒకసారి ఆగస్త్య మహాముని రావడం జరిగింది. ఆ మహాముని వచ్చినప్పుడు ఆయన వచ్చిన విషయం చూడలేదు. ఈయన తదాత్మకంగా లీనమైపోయాడు. లీనమైపోవడం వల్ల ఆయన 2 సార్లు పిలిచాడు, ఈయన పలకలేదు. సరే నువ్వు ఇంత పరధ్యానంగా ఉన్నావు కదా, నేను వచ్చినా కూడా నన్ను చూడనంత పరధ్యానంగా ఉన్నావు అంటే అది ఒక విధమైనటువంటి మదము అని అతను భావించి నువ్వు మత్తగజమై జన్మించు అని ఒక శాపం పెడతాడు. ఆ శాపం మూలాన ఇంద్రద్యుమ్న మహారాజు తర్వాతి జన్మలో ఈ గజేంద్ర మోక్షంలో కనిపించే గజేంద్రుడుగా జన్మిస్తాడు. జన్మించి ఈ గజేంద్రుడుగా జన్మించడం దేవరడికి పోలేదు, దీర్ఘావేదం లేదు, అప్రోత్రం లేదు, శతమానం లేదు, హాయిగా సుఖంగా అనుభవించాడు. అనుకోకుండా విద్వశాంతు ముసలి బారిన పడ్డాడు. పడి శారీరక శక్తి ఉన్నంతకు పోరాడాడు. పోరాడి ఇక నా తోటి కాదు, ఇక దీన్ని గెలవను నేను అనే భావన వచ్చిన తర్వాత అప్పుడు భగవంతుని ప్రార్థించాడు. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ముసలిని ఖండించాడు. ఎవరైతే ఈ గజేంద్రుడు ఉన్నాడో ఆయన పూర్వజన్మలో విష్ణు భక్తుడు. ఆయన పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ విష్ణు భక్తులు ఆ పుణ్యము ఈ జన్మలో ఉపయోగపడి ఈ జన్మలో పిలిస్తేనే పరుగున ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఉన్న పాలన పరిగెత్తుకుంటూ వచ్చాడు. పక్కన కూడా పని చేసుకోకుండా పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. వచ్చేసి మొదటి ఖండిస్తే మొదలికి శాప విమోచనం జరిగింది. అంటే ఈయన విష్ణు భక్తుడు. విష్ణు భక్తుడి పాదాన్ని ఆశ్రయించినటువంటి మొదలికి శాప విమోచనం జరిగింది. అంటే భగవద్ భక్తులు ఆచార్యులు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని ఆశ్రయించే వారు ఉద్ధరిస్తారు. ఈయన పాదాన్ని ఆశ్రయించాడు. ఈయన పాదాన్ని ఆశ్రయించడం వల్ల ఏం జరిగింది? ఆయన శాప విమోచనం జరిగింది అని అటువంటి. ఇలా మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆచార్యుడు నందగోపుడు ఆచార్యుడు. ఆ నందగోపుడికి అనేకమైన గోవులు ఉన్నాయి. ఆ గోవులు విపరీతంగా పాలు స్రవిస్తూ ఉన్నాయి. ఆ తీసేపుడు తీయడమే తప్ప తీసే వారికి విసుగు రావడమే తప్ప వేరే లేదు. అంటే ఏమిటి? ఈ నందగోపుడు అనే అటువంటి ఆచార్యుడు ఎవరైతే ఉన్నారో, నందగోపుడులాగా ఉండే ఆచార్యులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బ్రహ్మాండంగా శాస్త్రజ్ఞానాన్ని పొంది ఆ శాస్త్రజ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటారు.
ఆ శాస్త్రజ్ఞానం అందుకున్నటువంటి శిష్యులది మాత్రమే తప్పు. అంటే ఎన్ని కుండలు అంటే ఇంత జ్ఞానము వారు ఆ గురువు గారి నుంచి సంపాదించుకుంటే అంత జ్ఞానం సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇచ్చేవారిది లోటు కాదు, తీసుకునే వారిది మాత్రమే లోటు అనేటువంటిది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఇంకొక రహస్యం మనకి ఇక్కడ. తర్వాత ఆయన ఏమనుకున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ లాభం లేదు, ఈయన వీరు నా గురించి చెప్పడం లేదు, ఏదో మా నాన్నగారి గురించి మా నాన్నగారి ఆస్తి గురించి మాత్రమే చెప్తున్నారు కదా అని చెప్పేసి పలకలేదు కదా. పలకకపోతే అప్పుడేమన్నారు, నీకు సామాన్యుడు కాదయ్యా, నిన్ను మేము కనుక్కోవాలి అంటే ఎలా కనుక్కోవాలి? ఎవరైనా చూసిన వారు చెప్పాలి. వేద స్వరూపుడు, వేదంతో మాత్రమే చెప్పబడిన వారు. ఫలాని వారు ఎవరైనా సరే తిరుపతికి వెళ్ళాము, శ్రీరంగం వెళ్ళాము, రామేశ్వరం వెళ్ళాము, కాశీకి వెళ్ళాము, అక్కడ ఉండేటువంటి ఆ అర్ధ విగ్రహ స్వరూపాన్ని చూసి దండం పెట్టుకుని వస్తున్నాం తప్ప ఎక్కడైనా ఏ గుళ్ళోనైనా ఏ అర్ధ స్వరూప దేవతా స్వరూపమైన ఏ భక్తుడికైనా సరే మాట్లాడిన దాఖలాలు, భక్త నీకేమి కావాలి, నీ కోరిక ఏమిటి అని అడిగినటువంటి దాఖలాలు మనకు ఉన్నాయా? లేవు. అయినా సరే మనం వెళ్తున్నాము, దర్శనాలు చేసుకుంటాము, కోరికలు తీర్చుకుంటున్నాము, వస్తూనే ఉన్నాము. ఇలా విశ్వాసము, నమ్మకము, ఎలా ఏర్పడిన విశ్వాసము నమ్మకం అనేటువంటిది వేదము చెప్పింది, శాస్త్రాలు చెప్పాయి, పెద్దవాళ్ళు చెప్పారు, కొందరికి అనుభవాలు కూడా జరుగుతాయి. అలా వేద శాస్త్ర ప్రవీణుడివి భగవంతుడు ఎటువంటి వాడు? పుట్టుకనే లేదు ఆయనకి. అజాయమానో బహుధా విజాయతే అటువంటి శాస్త్రం. అజాయమానం, జాయం అంటే పుట్టుక, అజాయము పుట్టుక లేనివాడు, కానీ బహుధా విజాయతే అనేక విధాలుగా అవతరించిన వాడు. ఎలా అనేక విధాలుగా? మత్స్యావతారం నుంచి ఇటు కలిగి అవతారం వరకు దశావతారాలు అవతరించిన వాడు. మళ్ళీ భాగవతానికి వస్తే 21 అవతారాలు ఉన్నాయి. అలా అనేక అవతారాలు ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు? సమయాన్ని బట్టి, సందర్భాలను బట్టి, సంభవామి యుగే యుగే ఎప్పుడప్పుడు ఏ అవసరం వస్తుందో అవసరాన్ని బట్టి అవతారాలు ఎత్తినటువంటి వాడు ఆయన. అటువంటి వాడివయ్యా నీవు అని ఇప్పుడు ఆయన లక్షణాన్ని ముందేమో ఆయన తండ్రి గారి యొక్క ఆస్తిని, ఆయన ఆస్తిని ఒకటి, ఇప్పుడు ఆయన ఎలా కనుక్కోవాలి అని కోడి అటువంటి సందర్భాన్ని గోదావరి మనకి పాఠ్యంలో చెప్పింది. కాబట్టి వేదంతో మాత్రమే చెప్పగలిగిన వాడివి నువ్వు. అందర పహిత తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంద్రం విశ్వశంభువం. అంతర్బహిష్ట తత్సర్వం అంటే అందరి హృదయాల్లో ఉండేవాడివి, అలాగే అన్ని చోట్ల ఉండేవాడివి. బహిష్ట మొత్తం కూడా ఉండేవాడివి, తత్సర్వం ఎక్కడైనా ఉండేవాడివి. ఎలా ఉన్నాడు మరి? అన్ని చోట్ల ఎలా ఉన్నాడు అంటే త్రివిక్రమావతారంలో ఆయన రూపాన్ని ప్రదర్శింపజేశాడు. క్షణాల్లో కన్ను తెరిచే అందులో 3 అడుగుల వాడు త్రివిక్రముడై మొత్తం భూమినంతా ఆకాశంతా ఆక్రమించేసి మొత్తం ఉన్నదంతా కూడా కనిపించేదంతా కూడా 2 అడుగుల ప్రమాణాన్ని మాత్రమే సరిపోయేంతగా ఎదిగిపోయాడు. అంటే అప్పటిదాకా అదృశ్యంగా ఉన్నవాడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శింపజేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆ రోజు బలిచక్రవర్తి యాగశాలలో ఎవరైతే ఋత్వికులు, అలాగే ఉండేటువంటి వారు పండితులు, మిగతా ఆహ్వానించబడ్డ రాజులు అందరూ వచ్చి యాగశాలలో ఉన్నారో వారందరికీ కూడా ఆ విశ్వరూప సందర్శనం జరిగింది. ఎందువల్ల? బలిచక్రవర్తి వల్ల. అదే మనకి కురుక్షేత్రంలో ఒకసారి రాయబారానికి వస్తాడు శ్రీకృష్ణుడు. రాయబారానికి వచ్చినప్పుడు అక్కడ విశ్వరూప సందర్శనం జరుగుతుంది. ఎవరికీ కనిపించరు. ధృతరాష్ట్రుడు ఏమిటి కలకలం అంటే నీకు కళ్ళు ఇస్తాను అని అక్కడ ధృతరాష్ట్రుడికి ఆయనకు గుడ్డెతనం పోయి కళ్ళు ఇస్తే ధృతరాష్ట్రుడు మాత్రం చూడగలుగుతారు. తండ్రుడు భీష్ముడు కొంతమంది మంది మాత్రమే దాన్ని చూడగలుగుతారు. దుర్యోధనుడు అటువంటి వారు కూడా ఆ విశ్వరూపాన్ని చూడలేనటువంటి పరిస్థితి. అలాగే యుద్ధరంగంలో ఒకసారి విశ్వరూపాన్ని భగవద్గీత చెప్పినప్పుడు విశ్వరూపాలను ప్రదర్శిస్తారు. అప్పుడు ఇటు 7 లక్షలు అటు 11 లక్షల అక్షోహిణుల సేన ఉన్నా సరే ఒక్క అర్జునుడికి మాత్రమే ఆ విశ్వరూప సందర్శనం జరిగింది. కానీ ఇక్కడ వామనావతారానికి వచ్చేసరికి బలిచక్రవర్తి యాగశాలలో ఎంతమంది ఉంటారో అంతమందికి అటువంటి ఆ త్రివిక్రమావతారంలో విశ్వరూప సందర్శనం జరిగింది. దానికి కారణం ఎవరు? కేవలం బలిచక్రవర్తి. ఎందుకు బలిచక్రవర్తి అంటే ఆయన ధర్మాత్ముడు, ధర్మంగా రాజ్యాన్ని పాలించిన వాడు, భగవంతుని యొక్క భక్తుడు. రాక్షసుడే, ప్రహ్లాదుని మన్మధుడు, ప్రహ్లాదుని మనవడు, విరోధుడు కుమారుడు.
మరి మిగతా రాక్షసులందరినీ సంహరించాడు ఆయన శ్రీ మహావిష్ణువు. ఈయన సంహరించలేకపోయాడు, ఇంకా ధర్మంగా పెడుతున్నాడు. భక్తులు ఎలా సంహరించాలి? కాబట్టి ఏం చేశాడు, ఆయన దగ్గర ఉండేటువంటి ఏదైతే ఒక ఈ లోపము అనేది ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి దేహి అని యాచించి ఆయనకు ఉండేటువంటి ఆ వీక్నెస్ అంటారు కదా, ఆ వీక్నెస్ పట్టుకొని అడిగితే ఇవ్వను అని అనడు. కాబట్టి అలా దేహి అని యాచించి అడగడం ద్వారా ఆయనని తగ్గించి ఆయన ఆత్మని లాక్కొని ఆయనను పాతాళానికి పంపించడం జరిగింది సంహరించకుండా. అంటే ఆ విధంగా భక్తులకి భగవంతుడు ఏ విధంగా ఆయన తన యొక్క రూపాన్ని ప్రదర్శిస్తాడు, అలాగే భక్తులు తమను ఆశ్రయించిన వారికి ఏ విధంగా భగవంతుని యొక్క రూపాన్ని భగవంతుని లక్షణాలను వారు చెప్తారు అనేది మనకి సన్నివేశాలు కూడా చెప్తూ ఉంటాయి. ఆ విధంగా వేదానికి మాత్రమే అందని వాడివి, వేదము చెబితే మాత్రమే ఉన్నటువంటి వాడివి. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఎక్కడ వెళ్ళినా సరే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను పెట్టాము, రోజు ధ్యానం చేస్తున్నాము, పూజ చేస్తున్నాము, అష్టోత్తరం చేస్తున్నాము. ఏకాదశికి చాలా మంది భక్తులు వచ్చారు, ఆయన మాట్లాడా, మరి కోరికైనా తీర్చాడా, ఆయన గణాకర సుందరాలు పాడబడితే నేను సుందరుని అన్నాడా? ఏమీ లేదు. ఆయన ఎందుకు ఒక విశ్వాసము. ఎటువంటి విశ్వాసము? శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము అనేటువంటిది మనకి శాస్త్రాల్లో ఉన్నది. ఆ శాస్త్రాన్ని మనం విశ్వసించాము. అటువంటి శాస్త్రాలలో చెప్పినటువంటి వాడా, శాస్త్రంలో చెప్తే మాత్రమే విశ్వాసము కలిగించగలిగేవాడా, శాస్త్రానికి అందినవాడా అని ఆ విధంగా అదే చెప్పారు. ఇంకొక మాట ఏమన్నారు వీళ్ళు, ఏమయ్యా మేము ఇంత అడుగుతున్నాము, నీ తండ్రి గురించి చెప్పాము, నీ గురించి చెప్పాము, ఉలుపు మాట పలకకుండా ఉన్నావేమిటి? నువ్వు ఎక్కడున్నావు అనుకుంటున్నావు? ఏదో బాలపడిలో శేషపాకు పైన హాయిగా లక్ష్మీదేవి కాళ్ళు గుర్తుండే తల కింద చేయబెట్టుకొని ఉన్నవాడు కావు. వైకుంఠంలో నిత్యశూరులతో ఎప్పుడు అక్కడ ఏదో వాళ్ళతో అర్చన చేయించుకుంటూ స్వతంత్రపాఠాలు చేయించుకుంటూ ఉన్నవాడికి కావు. లేదు, ఆ రామావతారంలో ఉన్నప్పుడు ఎక్కడో ఆ అంతఃపురంలో లోపల ఉన్నవాడివి కాదు, రాజ్యం చేస్తున్నటువంటి వాడివి కావు. ఇప్పుడు రామావతారంలో శ్రీరాముని కలవాలి అంటే పెద్ద ప్రయాస, పెద్ద ప్రాసెస్. ఊరికనే దర్శనం దొరకదు. ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళాలి, చెయ్యాలి. ఆ తర్వాత ఇప్పుడు మనకి వారానికో 10 రోజులకో అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే రాదు ఆయన. చాలా మంది మంత్రులు ఉంటారు, సేనాపతులు ఉంటారు, రాజాధికారులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరి దగ్గర పని కాకపోతే కదా, మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో పని అయిపోయింది అనుకోండి, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాము, ఆర్టీఓ ఆఫీస్ అయిపోయింది అనుకోండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్లో పని కాకపోతే అప్పుడు రెవెన్యూ మినిస్టర్ దగ్గర వెళ్తాము, రెవెన్యూ మినిస్టర్ దగ్గర కూడా కాకపోతే సీఎం దగ్గరికి వెళ్తాము, సీఎం దగ్గర కాకపోతే ఏం చేస్తాము, గవర్నర్ దగ్గర పిటిషన్ పెడతాము, గవర్నర్ దగ్గర కాకపోతే అప్పుడు ప్రైమ్ మినిస్టర్తో రాష్ట్రపతితో పిటిషన్ మనము కోర్టులో ఆర్పీడి రిజిస్టర్ కోర్టు చేస్తాము. ఇక్కడే పని అయింది అనుకోండి, మనం అక్కడ దాకా వెళ్ళే పని లేదు కదా. కాబట్టి అక్కడ రాముడి కలవాలి అంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా తొందరగా రాముడి యొక్క దర్శనం కలగదు. కాబట్టి నువ్వు అక్కడ ఏదో అయోధ్యలో ఇక్ష్వాకు వంశంలో జన్మించి దశరథ మహారాజు పుత్రునిగా ఉన్నవాడివి కావు. అలాగే పాలకుడికి శేషకల్పంగా ఉంటే అది అందరికీ అక్కడికి వెళ్ళి సాధ్యమైనది కాదు. నువ్వు ఎక్కడున్నావు? మా దగ్గర ఉన్నావు, మా వంశానికి వచ్చావు, మా కులానికి వచ్చావు, మా ప్రాంతానికి వచ్చావు, మాతో నిన్న మొన్న ఆడుకున్నటువంటి వాడివి. ఇటువంటి వాడివి దిగువ చేసుకుని కూర్చోవడం ఏంటయ్యా, నువ్వు వేరే కాదు అని ఒక విధంగా మీ గొప్ప బాలికలు శ్రీకృష్ణ పరమాత్మని చెప్పిన సన్నివేశాలుగా చెప్పి కాబట్టి చేయబెట్టి రావాల్సిందేనయ్యా, నువ్వు పడుకుంటే లాభం లేదు, తూయలేదా మేలుకొని వచ్చేసి మేము ఎందుకు వచ్చాము, మా ఆతృత ఏమిటి అనేది. తర్వాత మా తారకు కొంతమంది శత్రువులు ఉంటారు నీకు. అటువంటి శత్రువులందరూ కూడా ఏం చేస్తారు, నీకు భయపడి వచ్చేసి నీ దగ్గర చేరిపోతారు. అంటే లొంగిపోవడం, మరణం సమర్పించుకోవడం వేరు, ఆత్మ సమర్పణ వేరు, లొంగిపోవడం వేరు. లొంగిపోవడం అనేది భయంతో, ఆత్మ సమర్పణ అనేది భక్తితో జరిగేటువంటిది. కాబట్టి లొంగిపోతారు. ఆ లొంగిపోయే వారితో నీ వాక్య దగ్గరకు వచ్చి కూర్చున్నారు కదా. అయితే అలాగా మేము కూడా వచ్చాము, కానీ వారు రావడంలో మేము రావడంలో తేడా ఉన్నది. వారు ఎందుకు వచ్చారు? భయంతో వచ్చారు. వారు అటువంటి రాజులందరూ భయంతో వచ్చి లొంగిపోయారు. ఎందుకు? నీవేదో శిక్షిస్తామని చెప్పేసిన భయంతో. కానీ మేము భయంతో రాలేదు, ప్రేమతో వచ్చాము మేము. తర్వాత వారు ఎందుకు వచ్చారు? ఏదో దోషం చేశారు, ఏదో పాపం చేశారు. కాబట్టి దాన్ని పోగొట్టుకొని మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని కానీ వాళ్ళ సంపదలు కానీ తీసుకోవడానికి వారి స్వప్రయోజనం కోసం వచ్చారు. కానీ మాకు అటువంటి స్వప్రయోజనం లేదు.
అనన్య ప్రయోజనము. మా ప్రయోజనం ఏమిటి? నీతో మాట్లాడాలి, నువ్వు పడుకుంటే నీకు సుప్రభాతం పాడాలి, నువ్వు లేచే సన్నివేశాన్ని చూడాలి, నీతో మేము ఉండాలి అనేటువంటిది తప్ప మాకు వేరే ప్రయోజనం లేదు. అనన్య ప్రయోజనం కలిగినటువంటి వాళ్ళము కాబట్టి మేము సేవలు చేయడానికి వచ్చాము మేము. అంతేగాని ఏదో ఆస్తులు అడగాలి, మాకు కోరికలు కావాలి, ఏదో రాజ్యాలు కావాలి, అధికారాలు కావాలని అడిగేవారం కాదు. తర్వాత మిగతా వారందరూ ఏం చెప్పుకుంటారు? నేను ఫలాని రాజ్యానికి రాజును, ఫలాని రాజ్యానికి మంత్రిని, నేను ఫలాని ప్లేస్కి దండనాధికారిని, నాకు ఈ అధికారం ఉంది అని చెప్పుకునేవారు వారందరూ. వాళ్ళకు ఐడెంటిటీ ఉంది. ఐడెంటిటీని అధికారాన్ని చెప్పుకునే వారు నీ దగ్గరికి వచ్చి లొంగిపోయి నేను అడుగుతున్నారు. మాకు అటువంటి ఐడెంటిటీ ఏమీ కూడా లేదు. మేము నీ వారం అని చెప్పుకుంటాము, వేరే వారం కాదు. అడియోం నీ పాదదాసులము. కాబట్టి నీ ఊరి వారము, నీ ఇంటి వారము, నీతో కలిసి తిరిగిన వారము మేమందరము వచ్చి నీ ఇంటి ముందర పడి ప్రేమతోటి ఆత్మసమర్పణ చేసుకొని నీకు సేవ చేస్తామంటే ఇలా బిగుసుకొని పడుకొని లేవకున్నామంటే మంచిది కాదయ్యా. నువ్వు ఇలా లేచి మాకు దర్శనం ఇస్తే బాగుంటుంది అని గోపబాలిగా మన గోదాదేవి శాస్త్రంలో మనకి వివరించడం జరిగింది. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఈ గోదాదేవి అంటే భగవంతుడు ఏ అర్ధారూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా ఒక్కడే అని చెప్పడానికి ఆవిడ ఏం చేసింది? శ్రీ విజయపుత్రులో ఉన్నది. శ్రీ విజయపుత్రులో ఉన్నప్పుడు ఆ తండ్రి గారు తయారు చేసిన మాలని తను ధరించి తాను కూడా వడపత్ర ఛాయలాగా ఉన్నాడా అని చూసుకున్నది ఆవిడ. అలా చూసుకొని ఆ తర్వాత ఆ వడపత్ర ఛాయనే కొలిచింది. అంటే ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఆమె దేవుడి పుత్రులు ఉన్నప్పుడు ఆమెకు తెలిసింది వడపత్ర ఛాయ తండ్రి గారు తాను అంత మాత్రమే. కాబట్టి వడపత్ర ఛాయని కొలిచింది. తర్వాత కొలిచినప్పుడు ఏం చేసింది? ఈ కాత్యాయని వ్రతము, శ్రీ వ్రతము, తిరుపావి వ్రతము అనుకున్నాం కదా. ఈ వ్రతము ఆచరించడానికి ఏం చేసింది? గోపబాలికలు శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ద్వాపరాయుగంలో చేరారు అనే దాని మీద 30 పాఠాలు రాసింది. అప్పుడు ఏం చేసింది? శ్రీకృష్ణుని భావించింది. శ్రీకృష్ణుని భావించిన తర్వాత నేను కనుక శ్రీరంగనాథుని వివాహం చేసుకుంటే సుందర బావునికి ఆ 1000 గంగాళాల పాయసం సమర్పిస్తాము అని ఆవిడ మొక్కుకుంది. మొక్క కల్పించింది, సుందర బావునికి మొక్కింది. కానీ పెళ్లి చేసుకున్నది శ్రీరంగుని పెళ్లి చేసుకున్నది. ఇక్కడ 4 ఉన్నారు. గోదాదేవి దానిలో వడపత్రశాయి, శ్రీకృష్ణుడు, తర్వాత ఒక దశలో వెంకటేశ్వరులో చేరుతానంటుంది మనకి ఈవిడ. మనకి ఇక్కడ ఈ ప్రారంభంలోనే ఈ పాత్రలో కనిపిస్తుంది. మన ఈ ప్రార్థనా పాత్రలో சூடி கொடுத்த விடற்கொடியே துல்பாவை பார்வையல்ல పొందువడయాయ్ నాడి నైవేంగవరకు అని వెంకటేశ్వరుడు చేరుతాను మధ్యలో ఒకసారి అనుకుంటుంది ఆవిడ. అనుకొని ఆ తర్వాత శ్రీరంగుడు పెళ్లి ఆడుతుంది. ఇక్కడ ఎంతమంది? 5 అయ్యారు. వడపత్రశాయి, తర్వాత వెంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు, సుందరబాబు, శ్రీరంగుడు. అంటే ఒకరిని కొలిచింది, ఒకరిని భావించింది, ఒకరి విషయం గురించి పాఠం రాసింది, ఒక ఆయనకు మొక్కుకున్నది, ఇంకో ఆయనలో చేరింది. అంటే భగవత్ స్వరూపాలన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో, దశావతారాలు కానీ, ఏకవింశతి అవతారాలు కానీ ఏవి కనిపిస్తున్నాయో అన్నీ కూడా భగవంతుడు ఒక్కడే అనేక రూపాల్లో ఉన్నారు. బహుదా విజాయతే అని వేదం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఉన్నటువంటి వాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి విషయం కూడా గోదావరి ఈ పాఠంలో చెప్పడం జరిగింది. ఇక రేపటి పాఠం విషయాలని రేపు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసి కర్ణోద్భవాం పాండ్యే విష్ణుంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ శ్రియకాంతాయ కళ్యాణదే నదేతినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరి ఓం.